హలో ఆల్. ఈ వీడియోలో వరుణ్ సందేశ్ గారు నటించిన నయనం వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే జీ5లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. టోటల్గా 6 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 30 to 35 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో డాక్టర్ నయాన్. తన ఒక ఐ డాక్టర్ అనమాట. తనకి ఒక ఫ్యాంటసీ అండ్ ఒక డ్రీమ్ టైప్ అయితే ఉంటుందన్నమాట. ఎదుటి వాళ్ళ సీక్రెట్స్ తెలుసుకోవాలన్న ఆతృతతో తను ఒక ఎక్స్పెరిమెంట్ చేసి డిఫరెంట్ స్పెక్స్ అయితే తయారు చేసుకుంటాడు. దానివల్ల అవతల వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో ఒక 4 నిమిషాలు అయితే వాళ్ళ కళ్ళ ద్వారా తెలుసుకుంటాడు అన్నమాట. అసలు ఆ ఎక్స్పెరిమెంట్ ఎలా చేశాడు, అసలు అలా తెలుసుకోవడం వల్ల తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు డాక్టర్ నయన్ ఏం చేశాడు, తన జీవితంలో ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే నయనం వెబ్ సిరీస్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అంటే సెకండ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. ఈరోజు సెకండ్ ఛానల్ లో 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. గో ఆన్ చెక్ ఇట్ అవుట్ భయ్యా. అండ్ ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. బట్ వన్ థింగ్ ఒకటి చెప్తా, మీరు ఎక్కువగా కొరియన్ థ్రిల్లర్స్, హాలీవుడ్ మూవీస్ ఇలాంటివి ఎక్కువగా చూడం. మేము ఇలాంటి తెలుగు సిరీస్లు అప్పుడప్పుడు వచ్చే తెలుగు డబ్బడ్ వెబ్ సిరీస్ లో చూస్తాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. ఇంట్లో కూర్చొని వీకెండ్ కి అయితే మీకు పర్ఫెక్ట్ వాచ్ అని చెప్తే ఫ్యామిలీ పరంగా మరీ ఎక్స్పీరియన్స్ ఉండి ఎక్కువ థ్రిల్లర్స్ వెబ్ సిరీస్ చూసే వాళ్ళు అయితే గనక మీకు అంత అనిపించదు భయ్య. అందులో నేను ఒకరిని, నాకైతే అంత ఏమనిపించలేదు. కాన్సెప్ట్ కోసం అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. చాలా చోట్ల ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారని చెప్పాలి. పాజిటివ్స్ కూడా అదే మెన్షన్ చేస్తా. ఆ నయనం అన్న కాన్సెప్ట్ అదే, ఎదుటి వాళ్ళ కళ్ళ నుంచి ఒక 4 నిమిషాలు 8 నిమిషాల పాటు మనం వాళ్ళ లైఫ్ ని చూడగలం అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చాలా బాగా అనిపించింది. చాలా కొత్తగా ఉందన్నమాట. అంటే ఒక ఫ్రెష్ ఫీల్ అయితే వస్తుంది మీకు, ఖచ్చితంగా డౌటే లేదు అందులో. అండ్ ఆ కాన్సెప్ట్ మీద రాసుకున్న ఒక ఫ్యూ సీన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అండ్ ఆ సస్పెన్స్ అయితే క్రియేట్ చేస్తాయి అనమాట సిరీస్ లో. అది కూడా బాగానే వర్కౌట్ అయింది. అండ్ వీళ్ళ కాన్సెప్ట్ చుట్టూరు కూడా ఒక డ్రామా అయితే రాసుకుంటారు. ఆ డ్రామాలో కొన్ని మూమెంట్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ మరి అంత వెల్ ఎగ్జిక్యూటెడ్ అయితే కాదు. బట్ ఫ్యూ మూమెంట్స్ ఆర్ వర్క్డ్ అవుట్ వెల్ అని చెప్తా. అండ్ పోలీస్ క్యారెక్టర్స్ ఉంటాయి భయ, 2 ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అండ్ రాంబాబు అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్. ఈ 2 క్యారెక్టర్స్ మధ్య జరిగే కామెడీ ఏదైతే ఉందో అది కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. అండ్ పర్ఫార్మెన్సెస్ యాజ్ యూజువల్ గా వరుణ్ సందేశ్ గారు కానీ, అలీ రజా గారి పర్ఫార్మెన్స్, ప్రియాంక జైన్ పర్ఫార్మెన్స్, వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే బాగున్నాయి. స్టాండ్ అవుట్ అవుతాయి మంచిగా. జస్ట్ 6 ఎపిసోడ్స్ కాబట్టి ఒక సిట్టింగ్ లో లేపేయచ్చు. పైగా క్రిస్పీ రన్ టైమే, మరీ ఎక్కువ సాగ తీసుకోలేదు. అన్వాంటెడ్ డ్రామా కూడా ఏం లేదు. సో టైం పాస్ ఏం లేకపోతే ట్రై చేసండి, వర్కౌట్ అవ్వచ్చు మీకు. నెగిటివ్స్ ఏంట్రా అంటే ప్రిడిక్టబుల్ భయ్య. స్టార్ట్ టు ఎండ్ సిరీస్ అయితే ప్రిడిక్టబుల్ గానే అనిపించింది. అంటే సర్ప్రైజెస్ కానీ ట్విస్ట్లు కానీ వాళ్ళు రాసుకున్నా సరే కానీ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే చాలా సిరీస్ లో నేను చూసేసా ఇదే టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్స్ అన్నవి. సో అందుకే ఫెమిలియర్ గా అనిపించింది. అండ్ నాకు బాగా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ యూనిక్ కాన్సెప్ట్ తీసుకున్నారు. బట్ దాని చుట్టూరు రాసుకున్న డ్రామా అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే హీరోకి ఒక డ్రీమ్ ఉంటుంది, హీరో ఒకటి అచీవ్ చేద్దాం అనుకుంటాడు. దానికోసం స్టార్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ కాస్త ఒక్కరి జీవితంలో, అదే ప్రియాంక జైన్ క్యారెక్టర్ ఉంటుంది, ఆమె జీవితంలో జరుగుతున్న డ్రామాకి లింకప్ చేస్తారన్నమాట. అక్కడే ఆగిపోతుంది స్టోరీ అంతా కూడా. సో ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగా అక్కడక్కడే తిరుగుతుంటుంది తప్ప మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే వీళ్ళు పెట్టుకున్నారో నయనం అన్న కాన్సెప్ట్, దాన్ని యూజ్ చేసుకోలేదు అసలు. స్టార్టింగ్ ఒక ఎపిసోడ్ లో యూజ్ చేసుకుంటారు ఎక్కువ, అంతే. ఆఫ్టర్ దట్ అలా డైల్యూట్ అయిపోతుంటుంది ఆ కాన్సెప్ట్ అన్నది. స్టోరీలోకి వెళ్ళిపోతారు. ఇంకా అక్కడి నుంచి మొత్తం కూడా క్రైమ్ థ్రిల్లర్ డ్రామే నడుస్తుంటుంది. సో అదంత ఇంపాక్ట్ అనిపించలేదు నాకు. వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ కి స్టిక్ అయ్యి దాని చుట్టూరు ఇంపార్టెంట్ గా డ్రామా రాసుకుని ఉంటే బాగున్నాం. బట్ డ్రామా చుట్టూరు ఆ కాన్సెప్ట్ నడిపించారు, అది అసలు వర్కౌట్ అవ్వలేదు నాకు. ప్రియాంక జైన్ గారి క్యారెక్టర్ చుట్టూరు రాసుకున్న థీమ్స్ అండ్ ఎలిమెంట్స్ కూడా అంత సూపర్ గా అయితే ఏం లేవు. లాజిక్ అయితే మిస్ అవుతూ ఉంటాయి అక్కడక్కడ. అండ్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ కూడా వీక్ గా అనిపించింది. అండ్ ఇంకా క్లైమాక్స్ కి వచ్చేసరికి మొత్తం ప్రెడిక్టబుల్ గా అనిపించింది. నాకైతే ఓవరాల్ గా ఓన్లీ ఫర్ తెలుగులో థ్రిల్లర్స్ వచ్చినప్పుడు చూస్తాం అనుకుంటే ఫ్యామిలీస్ తో మీరు ట్రై చేయొచ్చు, మీకు వర్కౌట్ అవుతుంది. బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, నాలా ఎక్కువగా సిరీస్లు గట్రా చూస్తాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. మీకు వర్కౌట్ అయితే ఫుల్ గా కంటిన్యూ చేయండి, లేదంటే మీ ఇష్టం. అది నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. కొన్ని మూమెంట్స్ ఉంటాయి కానీ సెక్స్ అండ్ న్యూడిటీ అయితే ఉండదు. కొంచెం రొమాంటిక్ టాక్ ఈ టైప్ ఆఫ్ ఉంటాయి. బట్ పర్లేదు, అవన్నీ కూడా స్కిప్ చేసుకుని చూసేయచ్చు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బాయ్.